మళ్లీ జనంలోకి జగన్ ఇవాళ 3 లోక్సభ స్థానాల్లో ప్రచారం. నర్సాపురం, పెదకూరపాడు, కనిగిరిలో సభలు. జగన్ కోసం వైసీపీ విదేశీ సైన్యం రంగంలోకి దిగిన ఎన్ఆర్ఐలు, యాత్రలను ప్రారంభించిన సజ్జల. ఉమ్మడి మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదు. చంద్రబాబు, పవన్ హామీలకు బీజేపీ మద్దతు లేదు. ప్రజల్ని మోసం చేస్తున్నారన్న పేర్ని నాని. 48 గంటల నిషేధం తర్వాత మళ్లీ ప్రచారం. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన, సాయంత్రం రామగుండంలో రోడ్ షో. నేడు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉదయం 11 గంటలకు విడుదల. 6 గ్యారంటీలకు తోడు న్యాయ హామీలు. రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు, ధర్మపురి సభలో పాల్గొనున్న సీఎం. సిరిసిల్ల, ఉప్పల్లో కార్నర్ మీటింగ్స్. ప్రాంతీయ ఆకాంక్షల్ని గౌరవిస్తాం, అందులో భాగంగానే టీడీపీతో పొత్తు. లాభ నష్టాల లెక్కలేవీ లేవన్న మోదీ. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందే. 2 పార్టీలు ఒకటే అన్న మోదీ. కాంగ్రెస్ ది మావోయిస్టుల ఎజెండా, మతపరమైన కోటాకు ఒప్పుకోం. టీవీ9 రౌండ్ టేబుల్లో మోదీ విసుర్లు. ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీకి మోదీ. 3 సభలు, 1 రోడ్ షోకు ఏర్పాట్లు. 8, 10 తేదీల్లో తెలంగాణలో పర్యటన. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా. మల్కాజ్గిరి రోడ్ షోలో రేవంత్ ఫైర్. తెలంగాణలో గాడిద గుట్టు రాజకీయం, హస్తం గుర్తు మార్చుకోవాలని కిషన్ రెడ్డి కౌంటర్. అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న కేంద్ర మంత్రి. కేసీఆర్ ని అడ్డుకోవడం అప్రజాస్వామికం. రేవంత్, మోదీల వ్యాఖ్యలు కనిపించవా? సీఎంపై 8 ఫిర్యాదులు చేశామన్న కేటీఆర్. ఏపీలో వేగంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ. 48 లక్షల అకౌంట్లకు ట్రాన్స్ఫర్. 15 లక్షల మంది ఇంటికే పెన్షన్ పంపిణీ. ఏపీలో పోస్టల్ బ్యాలెట్లు. నిడదవోలులో 104 ఏళ్ల వృద్ధుడి ఓటింగ్. 85 ఏళ్లు పైబడిన వారి ఇంటికి వెళుతున్న అధికారులు. ఆనం రామనారాయణ రెడ్డి మారని పార్టీ అంటూ లేదు. గతంలో వైఎస్ కు వ్యతిరేకంగా కుట్రలు, రాజకీయాల నుంచి వెలివేయాలన్న విజయసాయి. పులివెందులలో వైఎస్ కుటుంబం ప్రచారం. 1,00,000కు పైగా మెజార్టీ ఖాయమన్న దుష్యంత్ రెడ్డి. మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్నారన్న దినేష్ రెడ్డి. 4 రోజులు భీకరమైన ఎండలు. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు. నేడు ఏపీలోని 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. 400 మంది మహిళలపై అఘాయిత్యం చేశాడు. ప్రజ్వల్ రేవణ్ణపై రాహుల్ సంచలన ఆరోపణలు. అతడికి బీజేపీ సపోర్ట్ చేసిందని విమర్శలు. ఉప్పల్లో ఉత్కంఠ భరిత మ్యాచ్. లాస్ట్ బాల్ కు నెగ్గిన హైదరాబాద్ టీం. అర్ధ సెంచరీతో రాణించిన నితీష్ కుమార్.